ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అభిషేక్ సహా పలువురు అధికారులు కూడా స్టెప్పులు వేసి ఉత్సాహపరిచారు. సాయంత్రం వేళ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గిరిజన కళాకారుల థిన్సా నృత్యాల్ని పర్యాటకులు ఆస్వాదించారు. ఈ అరకు ఉత్సవాన్ని చలి అనే ఒక కాన్సెప్ట్తో ఈ సంవత్సరాల్లో ఆల్మోస్ట్ ఆఫ్టర్ సమ్ 6-7 ఇయర్స్ మళ్ళీ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ అరకు అల్లూరి ప్రాంతంలో ఉంటున్న వివిధ ట్రైబల్స్ అందరినీ కూడా ఈ వేదికలు తీసుకొచ్చి వాళ్ళకు ఉంటున్న యూనిక్ కల్చర్, బేసికలీ వాళ్ళకున్న కుజైన్స్ కానీ, డాన్సర్స్ కానీ, వాళ్ళకున్న మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా ప్రజలకు పెట్టాలని కోసము తీసుకురావడం జరుగుతుంది. వేదిక ఈ సౌత్ ఇండియాకి ఉంటున్న ట్రైబల్ కల్చర్ ని చూపించడానికి ఒక వేదిక తీసుకురావాలని గురించి కూడా ఒక ప్రణాళిక ఉంది. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ గా అడ్వెంచర్ యాక్టివిటీస్ గా ఇప్పుడు హాట్ ఎయిర్ బలూన్ ఎక్స్పీరియన్స్ చేశాము. హెలికాప్టర్ రైడింగ్ కూడా లాస్ట్ 2-3 రోజుగా జరుగుతుంది. సో ఒక మంచి ఎక్స్పీరియన్సెస్ ఈ అరకు రీజియన్ లో తీసుకురావడానికి కోసం ఈ ప్రయత్నం నుంచి జరుగుతుంది.